మన పొలం గొడవల నుంచి విడిపించాలంటే నీ కష్టం కూడా తోడవ్వాలి నాన్న. నువ్వు హైదరాబాద్ రారా, నేను మా కంపెనీలో జాబ్ సెట్ చేస్తాగా. వచ్చేయ్. కార్తీక్, ఇక్కడే బస్ స్టాప్ దగ్గర ఉన్నా. సరే, అక్కడే ఉండి వస్తున్నా. ఓకే. ఏంట్రా బండి ఎలాగుంది? కొనాలంటే ఎంత అవుతుంది? సంపాదించేది అప్పులకి ఈఎంఐలకే సరిపోవు, మనకెందుకురా ఇవన్నీ. రారా రా. ఏంటో కొంత సూపర్గా ఉంది. అమ్మా, రే నిఖిల్, నా ఫ్రెండ్ ఆదిరా. నైట్ చెప్పాను కదా, మా కంపెనీలో జాబ్ సెట్ చేశాను, మనతోనే ఉంటాడు. రే, నా ఫ్రెండ్ నిఖిల్ రా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కార్తిక్, నేను బయటకు వెళ్తున్నా, నైట్ లేట్ అవుతుంది. ఎప్పుడు జరిగేదేగా, కొత్తగా ఉంది ఇందులో. కొట్టుకోరా, పర్లేదు, మనవాడే ఏమండవు. మనవాడి దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి అలాంటివన్నీ. ఏం చేస్తాడు రా మనోడు? అన్నీ బ్రాండెడ్ ఐటమ్సే ఉన్నాయి. ఏం చేస్తుంటాడో తెలియదురా, రోజు నైట్ లేట్గా వస్తూ ఉంటాడు. కిందాక నువ్వు బైక్ చూసావు కదా, అది కూడా ఆడితే. సరే, టైం అవుతుంది కంపెనీకి, త్వరగా రెడీ అవ్వు, ఫస్ట్ డే కదా, చిల్ అవుదాం. బ్రో, అసలు ఏం చేస్తావు బ్రో నువ్వు? వర్క్ అంటే అది వేర్లే బ్రో, బిజినెస్ లాంటిది, మీకు అర్థం కాదులే. బిజినెస్ లాంటిదా? ఆ బిజినెస్ ఏదో మాకు కూడా చెప్పొచ్చు కదా బ్రో, మేము కూడా చేసుకుంటాం. సరే రండి, చెప్తా. అవునా? కార్తీక్ రా, బ్రో ఏదో నేర్పిస్తాడంట. ఏంట్రా అది? ఏం లేదు బ్రో, 1K బెట్ వేస్తా, 30 సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది. చూసారా, 30 సెకండ్స్లో 10K వచ్చింది. భలే ఉంది నిఖిల్. ఇంత సింపులా బ్రో గేమ్? యా బ్రో, సింపులే, కానీ లాజిక్ యూజ్ చేసి ఆడాలి. నేర్చుకుంటారా? నిఖిల్, ఇలాంటివి వద్దు. నేను ఆడతా బ్రో, చెప్పు. మీ నాన్నగారు కూడా ఇలాగే ప్యాకెట్ ఆడి అన్నీ పోగొట్టారు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తావా? చేస్తా. అలా ఆడితే మోసం చేసే ఛాన్స్ ఉందిరా. ఇది మిషన్ రా, ఇది నన్నే మోసం చేస్తారా? నిఖిల్, ప్రజెంట్ నా దగ్గర మనీ లేవు, 3 డేస్లో శాలరీ వస్తుంది. సరే, వచ్చాక స్టార్ట్ చేద్దాం బ్రో. ఏంట్రా స్టార్ట్ చేసేది? అంతా ఇక నీ ఇంటికి నీ దరిద్రాన్ని పంపుతావా? గెలిస్తే పంపించవచ్చురా. పంపిస్తావు, నీ కర్మ, నువ్వు జావు. సరే బ్రో, 3 డేస్లో స్టార్ట్ చేద్దాం. ఓకే బ్రో. అయిపోయాం బ్రో, రిచ్ అయిపోయాం. ఇంకా శాలరీ ఇవ్వలేదు. 4 రోజులు కుక్కలా పని చేయించుకుంటారు, టైంకి శాలరీ. అవతలేమో నిఖిల్ బ్రోకి మాట ఇచ్చేసాను. నిఖిల్, శాలరీ పడింది, వచ్చాయి. ఒకసారి ఆలోచించరా, అవసరం మనకి ఎన్ని?
నువ్వు ఆగరా బాబు, ఈ రోజు నుంచి మన లైఫ్ సెట్ అవబోతుందిరా, సెట్ అవబోతుంది. అవుద్ది, తేడా వస్తే బాగా అవుద్ది. బ్రో నా దగ్గర 10K ఉన్నాయి బ్రో, సరిపోతాయి కదా? సరిపోతాయి బ్రో. రేయ్ స్టార్టింగ్ ఎందుకురా అంత పెట్టాడు ముందు. రే నువ్వు ఆగరా, నా పక్కన నిఖిల్ ఉన్నాడు రా, నువ్వు ఆడు బ్రో. సరే బ్రో, 1:5 రేషియో పెడుతున్నా. ఓకే బ్రో పెట్టే. ఇదిగో బ్రో 50K కొట్టాం. రే కార్తిక్ గా 50K కొట్టాం రా. 50K వచ్చే చాలరా నిఖిల్, ఇంక విత్డ్రా పెట్టు. ఈసారి 50K పెట్టాయి బ్రో. పోతే నాకేం సంబంధం లేదు బ్రో, మళ్ళీ నన్ను అడగకూడదు. లేదు బ్రో పెట్టే, వస్తాయి. వద్దురా అంటే పెట్టావు, మొత్తం ఆశ కద్దు, సిగ్గుండాలంటారు దీన్నే. వీటిలో రావడం పోవడం ఇవన్నీ కామన్ బ్రో, అయినా లైఫ్లో రిస్క్ అయిపోతే ఏం చేయలేం. బ్రో నా దగ్గర ఇంకా 20K ఉన్నాయి బ్రో, ఆడు బ్రో. అమ్మ 20,000 కూడా పెడితే ఇంటికేం అమ్ముతావు? ఏం అమ్ముతావా? లేదు బ్రో, నీ గేమ్ నువ్వు ఆడుకో. సరే మనం ఆడుకుందాం. సుప్రభువా. ఎస్ బ్రో, విన్నయ్యా, విత్డ్రా పెట్టు. ఏమైంది బ్రో? 2 hours టైం పడింది బ్రో, అయినా వచ్చేస్తాయిలే 2 hours. 2 hours కదా, వచ్చేస్తాయిలే. రేయ్ మీరిద్దరు ఏదన్నా నిఖిల్ ఆ యాప్ క్రాష్ అయిందంట బ్రో. ఏం మాట్లాడుతున్నావు నిఖిల్? ఆ యాప్ ఎత్తేసారు. అంటే ఇప్పుడు మనం పెట్టిన డబ్బులన్నీ పోయినట్టేనా? అంతేగా, ఇలాంటి గేమ్స్లో ఇవన్నీ కామన్, లైట్ తీసుకో. అంత కూల్గా ఎలా చెప్తున్నావు నిఖిల్? ఇది నా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. 2 lakhs నిఖిల్, 2 lakhs. పొట్టిగా తీసుకో బ్రో, అయినా ఇంత కంగారు పడేవాడివి నీకెందుకు బ్రో ఇలాంటి గేమ్స్ అన్నీ? ఏంట్రా చేసిందంతా చేసి కూల్ అంటున్నావు? బ్రో ఆడతానని నువ్వు నన్ను అడిగావు, నేను కాదు. కాలర్ వదులు బ్రో. ఇంటికి పంపించాల్సిన 20K కూడా ఇందులో పెట్టాను. ఇప్పుడు కార్తీక్ని అడిగితే క్లాస్ పీకుతాడు. నిఖిల్ 20K ఉంటే ఇస్తావా ప్లీజ్? చాలా ఇంపార్టెంట్. అయినా అంత అవసరం ఉన్నవాడు మనీ దాంట్లో ఎందుకు పెట్టావు బ్రో? అయినా నా దగ్గర ఇప్పుడు మనీ లేదు. కానీ మనీ వచ్చే దారి ఒకటి ఉంది. కానీ మనం అది చేయాలంటే కొన్ని రోజులు సెపరేట్ రూమ్లో ఉండాలి. ఏంటి బ్రో అది? మాలమ్మాల్ బ్రో. మాల అంటే? గంజాయి బ్రో. కానీ కార్తీక్ తెలిస్తే నేను చేయనివ్వడేమో. ఆలోచించి చెప్పు. ఎందుకురా మనకి ఇవన్నీ? మంచిగా జాబ్ చేసుకునేవాడివి. ఆ నిఖిల్ గడ మాటలు విని ఉన్నాయి మొత్తం పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇంకో తప్పు చేయడానికి ఆలోచిస్తున్నావు. నా మాట విని వెళ్ళాడికి నో చెప్పే. రేయ్ వాడు మాటలు విన్నావనుకో, ఈ నెల ఇంటికి మనీ ఎలా పంపిస్తావు? అయినా ఆ యాప్ పోయింది కాబట్టి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు. లేకపోతే 2 లక్షలు ఉండేవిరా, 2 లక్షలు. అయినా వదిలే. ఇలా జాబ్ చేస్తా 30,000 సంపాదిస్తూ కూర్చుంటే నీ డ్రీమ్ కార్ ఎప్పుడు కొంటావురా? ఓ పని చేయి, నా మాట విని వెళ్ళి ఆడికి ఓకే చెప్పే. జోదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్న పాండవులు అడవిలో కూడా హాయిగానే బ్రతికారు. రాజ్యాన్ని గెలుచుకున్న కౌరవులు అంతఃపురంలో కూడా ప్రశాంతంగా ఉండలేదు. తొందరగా వచ్చింది ఏదైనా ఎక్కువ కాలం ఉండదురా. అది డబ్బైనా గెలుపైనా. ఇంక నీ ఇష్టం. ఏం డిసైడ్ అయ్యావు బ్రో? నేను రెడీ. చెప్పు బ్రో, ఏం చేయాలి, ఎలా చేయాలి?
ఎంతసేపు అయిందిరా వచ్చి? రే ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలీదా? ఏంట్రా, డబ్బు సంపాదిస్తే తప్పు చేసినట్లేనా? ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా? అది కాదురా. సర్లే, ఇంటికి ఎంత పంపుతున్నావు? 20,000 పంపిస్తున్నాను రా. అదేంట్రా ఇక్కడ ఇంత వేస్ట్ చేసే బదులు ఇంటికి పంపిస్తే మీ పొలమైన వస్తుంది కదా. రే, ఎక్కువ పంపించాను అనుకో, వాళ్ళు వేసే క్వశ్చన్స్ నాకు హెడ్ఏక్ వస్తుందిరా బాబు. అయినా దీన్ని వేస్ట్ చేయడం అన్నారా, ఎంజాయ్ చేయడం అంటారు. నువ్వు కూడా చేస్తానంటే చెప్పు, నైట్ పబ్కి తీసుకెళ్తా. నాకు అవసరమే లేదురా, నాకున్నది చాలు. నాకు నీలా పెద్ద పెద్ద కోరికలు అస్సలు లేవు. ఒరేయ్, రేపు నా బర్త్డే అని సంగతి నీకు గుర్తుందా? రూమ్కి రా, నాకున్నంతలో రేపు నీకు పార్టీ ఇస్తాను. నిఖిల్, బండి పంచర్ అయింది బ్రో. కార్తిక్ దగ్గరికి వెళ్తున్నా, కలుద్దామని. బ్రో, మన కోసం పోలీసులు ఎతుకుతున్నారు, జాగ్రత్త. అవునా? అడుగోండి, అది ఆడే. ఇచ్చాడు. ఇటు మనం చూసి ఎందుకు పరిగెడుతున్నారా? అదే, వీడిని పట్టుకుంటే వాడు దొరుకుతాడు. మిస్ అయ్యాడ్రా. అమ్మా, నువ్వు జాబ్ చేస్తూ మంచి బట్టలు వేసుకొని టక్ చేసుకొని నడుస్తుంటే ఒక్కసారైనా చూడాలిరా. ఎవరినైనా మోసం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అడగాలి. అదే నిన్ను నువ్వు మోసం చేసుకుంటే దేవుడికి కూడా సారీ చెప్పాలి. నేను తప్పు చేశాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు. జీవితంలో ఎలాంటి తప్పు చేయకుండా బ్రతుకుతాను. ఈ ఒక్క భిక్ష పెట్టు.
రేయ్ ఎన్నిసార్లు కాల్ చేయాలరా? అసలు ఎందుకు పరిగెత్తావు? నువ్వు నా మీద కోపంతో పోలీసులకు పట్టిస్తావని పరిగెట్టాను రా. పోలీసులు వచ్చింది నిఖిల్ గడ్ గురించి. ఏమంటున్నావురా? నా కోసం కాదా? నిఖిల్ ఎక్కడ ఉంటాడమ్మా? మీరెవరు? మాదాపూర్ పిఎస్ నుంచి వచ్చాం. నిఖిల్ అది సపరేట్గా రూమ్లో ఉంటారు. అదే ఎవరు? అడగండి, అది ఆడే. ఇదిగో మాట్లాడు. హలో నాన్న, మన పొలం మనకు వచ్చేసిందిరా. నిన్న నువ్వు 20,000 ఎక్కువ పంపించావు కదా, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది. సారీ అమ్మా. దేనికి నాన్న? హలో హలో ఆ ఎక్స్ట్రా 20,000 నేను పంపలేదురా. నాకు తెలుసు నువ్వు అమ్మన్నావని నేనే పంపా. అంత హ్యాపీ అవకమ్మా, అప్పుగానే ఇచ్చాను. అయినా నీకు బాగా తెలుసుగా సంపాదించడం. థ్యాంక్స్ రా. కష్టాలు పోవాలని తప్పు చేసి సంపాదిస్తే జీవితంలో భయపడుతూ బతకాలరా. యుద్ధం ఎంత పెద్దదైనా, శత్రువు ఎంత బలవంతుడైనా పోరాడి ఓడిపోతేనే సైనికుని విలువ. అలాగే కష్టం ఎంత పెద్దదైనా, కోరిక ఎంత బలమైనదైనా పోరాడితేనే మనిషికి విలువ. అరే ముందు నువ్వు పని చేయి. ఇక్కడ ఉంటే పోలీసులు నిన్ను ఎలాగో అరెస్ట్ చేస్తారు. అమ్మాయిలకు చెప్పిందిగా మనకు పొలం వచ్చిందని. ముందు నువ్వు ఊరు వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇలా చేయకు. బయలుదేరుతూ కదా. చిన్నప్పుడు నక్కని చూసి కుక్కవాత పెట్టుకుందనే సామెత అమ్మ చెప్తే అర్థం కాలేదు. ఇప్పుడు నాతో పాటు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇక నుంచి ఉన్నదానిలో సర్దుకుంటూ కావాల్సిన దానికోసం కష్టపడదాం.